100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఇప్పుడు చాలా కేసులలో చూస్తూ ఉంటారు మేడం, చాలా చెప్తూ ఉంటారు కోర్టులలో కూడా ఇది బిగామి కిందికి రావడం జరుగుతుంది అని చెప్పేసి అంటారు. అసలు బిగామి అంటే ఏంటిది, అది దేనికి వాడతారు, అదేవిధంగా దాంట్లో శిక్షలు ఎలా ఉంటాయి అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. బిగామి అంటే ఏమీ లేదు, భార్య కానివ్వండి భర్త కానివ్వండి ఒక బంధంలో ఒకరితో కాకుండా మల్టిపుల్గా అంటే ఒక ఇద్దరితో ముగ్గురితో సంబంధాలు పెట్టుకుంటే అది బిగామి కిందికి రావడం జరుగుతుంది. ఐపీసీ సెక్షన్ 494 దీని కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు ఇది మనము క్రిమినల్ కేసు కింద క్రిమినల్ అఫెన్స్ కింద తీసుకొని దీనికి పనిష్మెంట్ ఉండేది, జైలు శిక్ష కూడా విధించేవారు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే 2018 నుంచి కూడా దీన్ని జస్ట్ సివిల్ కేసు కింద షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ లో ఏం చెప్పారంటే దీన్ని క్రిమినల్ కేసు కింద చూడాల్సినంత అవసరం లేదు, ఎందుకనంటే ఇద్దరి అంగీకారంతో ఆ తప్పు జరుగుతుంది కాబట్టి దీన్ని తప్పుగా పరిగణించలేము అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇద్దరు మేజర్స్ కూడా వారికి ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది వారు ఆర్టికల్ 21 ప్రకారంగా కూడా అంటే ఫ్రీడమ్, సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా వారు ఎలా అయినా జీవించవచ్చు అని చెప్పేసి అన్న ధోరణితోటి దీన్ని జస్ట్ సివిల్ కేసు కానీ కన్సిడర్ చేయడం జరిగింది. దాంతో ఇప్పుడు ఈ బిగామి అనే కేసుని మనం 494 కిందనే కన్సిడర్ చేస్తాము. అయితే కొత్తగా వచ్చిన చట్టంలో మాత్రము బిఎన్ఎస్ 85 ప్రకారంగా కొన్ని అందులో నియమాలను పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఇలాంటివి జరుగుతాయో మల్టిపుల్ గా అంటే ఇప్పుడు హస్బెండ్ తో వైఫ్ ఉంటుంది, దాంతో పాటు ఇంకొక ఎవరైనా పర్సన్ నచ్చారనుకోండి, తనతో కూడా సంబంధం పెట్టేసుకొని ఇంకొక అబ్బాయి నచ్చాడు అనుకోండి, వాళ్ళతో కూడా ఒక ఇద్దరు ముగ్గురితో సంబంధాలు పెట్టుకున్న ఆ పర్సన్, అది భార్య కానివ్వండి భర్త కానివ్వండి, ఎవరికైనా కూడా ఇది వర్తిస్తుంది. ఒక మహిళలకే వర్తిస్తుంది, అబ్బాయిలకు వర్తించేది వాళ్ళకి లేదు, అబ్బాయిలకు వర్తిస్తుంది అమ్మాయిలకు కూడా వర్తిస్తుంది. అయితే దీంట్లో ఎలా ఉంటుంది అని అంటే, ఆ కేసు కన్సిడర్ చేసేసుకుంటే మనకి 2 years వరకు జైలు శిక్ష ఉంటుంది, అదే విధంగా జరిమానా కూడా విధించే అవకాశాలు ఉంటాయి. అంటే నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ తీసేసుకుంటే రీసెంట్ గా ఒక కేసు కూడా జరిగింది మధ్యప్రదేశ్ లో. ఒక ఆవిడ ఏం చేసింది అని అంటే పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో కాపురం చేస్తున్న టైంలో తనకు పెళ్లికి ముందే ఒక అబ్బాయి లవర్ ఉండేవాడు. లవర్ ఉన్న తర్వాత పెళ్ళైన తర్వాత మారుతారేమో అని చెప్పేసి అనుకున్నారు, కానీ అలా మారలేదు. అయితే గ్రామ పెద్దల మధ్యకి తీసుకొచ్చేసి నేను 15 రోజులు భర్తతోటి అదే విధంగా 15 రోజులు నా లవర్ తోని ఉంటాను, దానికి పర్మిషన్ కావాలి అని చెప్పేసి ఊరు పెద్దల్ని, తర్వాత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో అదే విధంగా భర్త ఎవరైతే ఉంటారో వాళ్ళను అంగీకారం కోరుతూ వీరిద్దరు కూడా వారి మధ్య నిల్చోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న పెద్దలు కానివ్వండి భర్త కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇది చట్టానికి విరుద్ధము, అదే విధంగా అసలు సొసైటీ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు, నాకు అంత పెద్ద హృదయం కూడా లేదు అని చెప్పేసి ఆ భర్త చెప్పడం జరిగింది. అదే విధంగా గ్రామ పెద్దలు కూడా ఏం చెప్పారు అంటే, ఒకవేళ కనుక మీ విషయంలో మేము దీనికి ఓకే అని చెప్పాము అంటే ఊరు వాళ్ళందరూ కూడా మమ్మల్ని బయటికి పంపించేస్తారు, ఇంకా అంతేకాకుండా ఇంకా ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో అబ్బాయిలు ఉన్నారో కూడా మేము కూడా ఇలా నివసిస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది, కాబట్టి మేము దీనికి అంగీకరించము అని చెప్పేసి అందరూ తేల్చి చెప్పడం జరిగింది. అయితే హస్బెండ్ ఏం చేశాడంటే దీన్ని గ్రౌండ్ పాయింట్ గా తీసుకున్నాడు, తీసేసుకొని డివోర్స్ అనేది అప్లై చేసుకోవడం జరిగింది, అంతా ఓకే. అయితే ఈ హస్బెండ్ కి నిజంగా హ్యాండ్స్ ఆఫ్, 9 సార్లు ఆ అబ్బాయితో ఈ అమ్మాయి నాకు భర్త వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయినా సరే ఆ అమ్మాయికి నచ్చ చెప్పి మరీ తీసుకొచ్చుకొని కాపురం చేయడం స్టార్ట్ చేశాడు. 9 సార్లు, ఒకటి కాదు 2 కాదు, 9 సార్లు చేసినా కూడా మళ్ళీ ఆ అబ్బాయితోటే వచ్చేసి నేను 15 రోజులు అతనితో ఉంటాను, 15 రోజులు నీతో ఉంటాను అని భర్తకు చెప్పడంతో అతను ఇమీడియట్ గా ఇంకా వద్దులే నువ్వు ఆయనతోటే జీవనం సాగించేసేది, నాకు విడాకులు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇమీడియట్ గా విడాకులకు అప్లై చేసుకోవడం జరిగింది. అంటే ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటే రోజు రోజు ఒక కొత్త రిలేషన్షిప్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే చట్టాలలో ఎక్కువగా మనం ఏం చూస్తామంటే 498 ADVCలు, మెయింటెనెన్స్లు, తర్వాత మర్డర్ కేసులు లేదంటే రేప్ కేసులు, ఇలాంటివన్నీ ఎక్కువగా మనం పిటి కేసులు కానివ్వండి యాక్సిడెంట్ కేసులు కానివ్వండి ఇలాంటివి మనం చూస్తూ వచ్చేవాళ్ళం. కానీ రీసెంట్ గా ఏమవుతుందంటే కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఏవైతే సెక్షన్స్ ఉంటాయో అవన్నిటిని బయటకు తీయవలసిన పరిస్థితి వస్తుంది. అంటే ఒక్కొక్క సెక్షన్ లో ఒక్కొక్కటి ఇమిడి ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు మర్డర్ కేసుకు ఒకటి BNS 101, అదే విధంగా రేప్ కేసుకు ఒకటి, అంతేకాకుండా కిడ్నాప్ కేసుకు ఒకటి, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్ అంతా బుక్స్ అంతా కూడా మనం తిరిగేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొత్తగా చదువుకుంటున్నామేమో అనిపిస్తుంది. అంటే
రిలేషన్షిప్స్ అట్లా వస్తున్నాయి. ఇది అసలు చాలా అందరికీ కూడా షాకింగ్ ఇచ్చే విషయము. ఇలాంటి వాటినే బిగామి అని చెప్పేసి అనే కేసుల కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు సెక్షన్స్ ఉంటాయి. ఒకప్పుడు అడల్టరీని మనం ఏం చేసేవాళ్ళం అంటే క్రిమినల్ గా చూసేవాళ్ళం నేను చెప్పినట్టుగా. కానీ ఇప్పుడు ఏంటంటే సివిల్ కేసు కాబట్టి దీన్ని అడల్టరీ కింద చూపించేస్తూ హస్బెండ్ కి మాత్రం చాలా ఈజీ వేలో కూడా డివోర్స్ రావడం అనేది జరుగుతుంది. అంటే ఇంకా ఏది కూడా కంటెస్ట్ చేయడానికి ఉండదు అన్నట్టు. అంటే నేను హస్బెండ్ తోటే ఉంటాను, నా లవర్ తో ఉంటాను అని చెప్పేసి చెప్పడానికి ఉండదు. ఇంకా హస్బెండ్ చాలా క్లియర్ అండ్ కట్ గా నా వైఫ్ వాళ్ళతో ఉండాలని చెప్పేసి నిర్ణయించుకుంది కాబట్టి, అతనితో ఆల్రెడీ ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి నాకు విడాకులు ఇవ్వండి అని చెప్పేసి కోర్టును కోరడం జరుగుతుంది. కోర్టు కూడా దాని పరిగణలోకి తీసుకొని అతనికి విడాకులు అనేది శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇలా అన్ని రిలేషన్షిప్స్ మనం చూస్తూ ఉంటే ఎక్కువగా అన్ని కుటుంబ విలువలు అసలు ఉండట్లేదు. పెళ్లిళ్ళ మీద అసలు ఎవరికి కూడా ఒక పట్టు ఉండట్లేదు. అంటే నచ్చకపోతే ఇంకంతే, టైం ఇవ్వకపోతే అంతే, ఎమోషనల్ కనెక్ట్ అవ్వకపోతే అంతే. అలాంటప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవడం ఎందుకు, తర్వాత ఇలా ఇబ్బందులు పడడం ఎందుకు? సో ముందుగానే పెళ్లి చేసుకునే ముందే ఆలోచిస్తే మంచిది. అంతేకాకుండా పెళ్లి అయిపోయిన తర్వాత ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటే దాన్ని ఇంకొక రకంగా కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి అదే విధంగా కేసులలో కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది, శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఏదైనా సరే మనం చేసే ముందు ఏదైనా చిన్న తప్పైనా సరే లేకపోతే పెద్ద తప్పైనా సరే మీకు ఒకవేళ ఇలా అనిపిస్తుంది లేదంటే ఇలా చెయ్యాలనిపిస్తుంది అన్నప్పుడు మీకు బాగా క్లోజెస్ట్ వాళ్ళకు ఒక్కసారి షేర్ చేయండి. వారు కనుక ఇది కరెక్ట్ అంటే అప్పుడు చేయండి, వాళ్ళు తప్పు అంటే ఆగిపోండి. అంతే కొన్ని సార్లు మన మైండ్ అనేది తప్పు వైపు ఎక్కువ లాగుతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఇది బాగుంటది ఏదో అని చెప్పేసి దూరపు కొండలు నునుపు అంటారే, అలాగా ఉంటది. అంతే తప్పించి అక్కడ జరిగేది ఏమి ఉండదు. అనవసరంగా లాస్ట్ కు తిరిగి చూసేస్తే జైల్లో జీవితం గడపాల్సిన పరిస్థితి తప్పించి పెద్ద హ్యాపీగా మనం లైఫ్ అంతా వెళ్తుంది అని చెప్పేసి అనగదు. మళ్ళీ జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ నిన్ను వేలెత్తి చూపించడం తప్పించి ఇంకా ఏమీ ఉండదు. సో లైఫ్ లో చాలా కోల్పోవాల్సి వస్తుంది. సో ఈ బిగామి కేసు అంటే ఏమీ లేదు. ఒకరితో కాకుండా ఒక ఇద్దరు ముగ్గురుతో రిలేషన్షిప్ పెట్టేసుకుంటే దాన్నే బిగామి అని పిలవడం జరుగుతుంది. సో మీరెవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వారికి లీగల్ గా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.